మన సింహాచలంలో చందనోత్సవ సందర్భంగా భక్తులు టెంపుల్కి వెళ్తే అక్కడ గోడ కూలి 8 మంది చనిపోవడం జరిగింది. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరిది తప్పు ఇందులో? చాలా బాధాకరమైన సంఘటన అండి. వైజాగ్ దగ్గర సింహాచలం ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారిది చందనోత్సవ కార్యక్రమం. భక్తులు ఏకజాము నుంచే ఉదయం నుంచే రద్దీ సంఖ్యలో ఉన్నారు. అదిగాక ఒకవైపు ఏదో వాన పడింది అని విన్నాను. ఈ వాన పడి ఆ గోడ నానిపోయి ఆ గోడ విరిగి భక్తుల మీద పట్టడం, ఈ ఘటనలో 8 మంది చనిపోవటం, కొంతమందికి తీవ్ర గాయాలు అవటం చాలా బాధాకరం. ఏదైనా కానీ ఈరోజు అక్కడ గవర్నమెంట్ స్పందించింది. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసింది. అలాగే గాయపడ్డ వాళ్ళకి మెరుగైన వైద్యం 3 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. సెంటర్లో కూడా చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 అనౌన్స్ చేయడం జరిగింది. అసలుకి ఈ గోడ ఎప్పుడు కట్టారు అంటే రీసెంట్గా కట్టారని అయితే తెలుస్తుంది. అంటే రీసెంట్గా కట్టిన గోడ వానకి గాలికి కూలిపోయే గోడలు కట్టుకుంటే మరి భక్తులు ఎలా వస్తారు ప్రతిసారి? ఇట్లా ఈ గోడ రీసెంట్గా కట్టుంటే వెంటనే కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వానకి కరిగిపోయి పడిపోయే అంత గోడ అంటే అంత క్వాలిటీ తక్కువ గోడ కట్టితే అలాగా దీని మీద దేవాదాయ శాఖ మంత్రి కూడా చర్యలు తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడట్లేదు. జనసేన అభ్యర్థులు చనిపోయి ఉంటే అప్పుడు మాట్లాడేవాడేమో అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టడం జరుగుతుంది. అది కూడా టీడీపీకి చెందిన వ్యక్తులు అని చెప్పేసి సమాచారం. ఏమండి, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది ఫేక్ అకౌంట్లు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి టీడీపీ అని కొంతమంది ఫేక్ అకౌంట్లు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి జనసేన అని కొన్ని ఫేక్ అకౌంట్లు. వీళ్ళకి ఇదే పని, వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేయడం, వీళ్ళని వీళ్ళు ట్రోల్ చేయడం. మళ్ళాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓమో వీళ్ళు నిజంగా జనసేన వాళ్ళేమో, లేకపోతే వీళ్ళు నిజంగా టీడీపీ వాళ్ళేమో వీళ్ళని అనుకుంటాం. కాకపోతే వాళ్ళంతా ఫేక్ అకౌంట్స్. వీళ్ళందరూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని గొడవలు సృష్టించడానికి ఇలాగ చేస్తున్నారు. దయచేసి ఈ సోషల్ మీడియాలో ఇలా పోస్టులు చేసే వాళ్ళని నమ్మవద్దు. ఏదైనా ఉంటే అక్కడ కూటమి గవర్నమెంట్ అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే ఆ విషయంలో తగిన చర్యలు తీసుకునిద్ది. అలాగే ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూడాలని, అదేగాక ఒక పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం అంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. అన్నిటికీ భద్రత కల్పించాలి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. భక్తులకు కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. అంటే మంచిగా అయితేవి వాళ్ళు నివసించడానికి అయితే, అంటే కొంతమంది భక్తులు అంటాం మాకు ఏకోజామున ఇచ్చాము, మాకు ఫెసిలిటీస్ కొన్ని లేవని అన్నారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మొన్న తిరుపతిలో కూడా ఇలా ఇన్సిడెంట్ జరిగింది, తోపులాట. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అన్న నమస్తే అన్న. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు భక్తులు. సో దానికి గాను చాలా మంది ఇప్పుడు ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యం అనుకుంటున్నారా, లేకపోతే దేవాదాయ శాఖ మిస్టేక్ అనుకుంటున్నారా? అంటే ఈ టెంపుల్ ఎండోన్మెంట్లో ఏముంటుంది అంటే, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక టెంపుల్ నిర్మాణం చేయడం కానీ, ఏమన్నా కొత్తగా రివిజన్ చేయడం కానీ ఇతగిట, అది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అయితే ఎవరున్నారో ఆ సివిల్ చేసేటటువంటి కాంట్రాక్టర్ పైన ఫస్ట్ చర్య తీసుకోవాలి. అదేవిధంగా చర్యలు తీసుకున్న తర్వాత దానిపైనటువంటి పర్యవేక్షితులను చేస్తున్నటువంటి అధికారులపైన తీసుకోవాలి. ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ సమ్మర్ సీజన్లో భక్తులు తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. మాకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయా, పిల్లలతోని ఆనందంగా మేము టెంపుల్స్ కానీ దైవ దర్శనాలు చేసుకోవడానికి కానీ టూరిజం ఎక్కడికైనా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి కోసం అని చెప్పేసి భక్తులు అందరూ వస్తారు. కాబట్టి కష్టంగా దాన్ని పర్యవేక్షించకుండా ఇవాళ భక్తుల మీద పడితే ఇంకా నెక్స్ట్ టైం వదిలేస్తారండి. ఇలా అక్కడ ఉన్నటువంటి సింహాచలం టెంపుల్ ఉన్నటువంటి ఆ దేవునికి మచ్చొచ్చినట్టే, వీళ్ళు చేసే కార్యక్రమానికి దేవునికి మచ్చొచ్చినట్టే. అన్న ఇప్పుడు చనిపోయిన ప్రాణం ఎవరిదైనా ప్రాణం రాదు. అయితే ఇప్పుడు కొంతమంది కూటమిలో ఉన్న టీడీపీ ఫాలోవర్స్ ఏమంటున్నారంటే, కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది, అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేది విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే? అది ఎవరు మాట్లాడినా తప్పు. ఒక ప్రాణం అంటే చాలా విలువైంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక రెండు, ఇటు జనసేన టీడీపీ రెండు చేసిన వాటి ఎవరికి ఏమైనా కూడా ఫస్ట్ ప్రజలకు ఇలా అయిందని చెప్పేసి బాధపడే సంకల్పం ఉండాలి తప్ప ఇలాంటి అపశకునాలు మాట్లాడడం సరికాదు. ఎవరైనా ఒకటి, ఎవరి ప్రాణమైన ఒకటి. ఇప్పుడు జనసేన వాళ్ళ ప్రాణమైన ఒకటే, టీడీపీ వాళ్ళ ప్రాణమైన ఒకటి, వైసీపీ వాళ్ళ ప్రాణమైన ఒకటి. అక్కడ ఎజెండా ఏంది? ఇలాంటి మాటలు కాకుండా ఎవరైతే కాంట్రాక్టర్ ఉందో వానిపైన చర్యలు తీసుకునే విధంగా మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు
అని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడాలి తప్ప నేను ఈ పార్టీలు వీళ్ళు చనిపోతే బాగుండు వాళ్ళు చనిపోతే బాగుండు అని చెప్పేసి అది సరికాదు. అది చేతగాని తత్వం అవుతుంది ఎవరైనా కూడా. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక 10 నెలల సమయం అవుతుంది. అయితే ఇప్పటి వరకు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ప్రమాదం కావచ్చు, గోవులు చనిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? ఈ ప్రభుత్వం అని కాదు కానీ ముందుగా ఏంటంటే అధికార నిర్లక్ష్యం అండి. మాకెందుకు చూస్తే చెయ్యని కాంట్రాక్టర్ తీసుకున్నాడు కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ బేసిస్ నడుస్తుందండి. ఏ పని చూసుకోండి మీరు, ఇలా బడి నుంచి గుడి వరకు ఏ పని తీసుకున్నవాడు ఏ పని కూడా ప్రత్యేకంగా ఇప్పుడు కమిషన్ బేసిస్ నడుతుంది. కమిషన్ ఇవ్వకుండా నాకేం పని నాకేం అవసరం అని చెప్పి జడ్జ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ దగ్గర కానీ పార్కుల దగ్గర కానీ ఇలాంటి దగ్గర కానీ పని జరుగుతున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేసే గిట్ట వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి. ఇవాళ చూసుకుంటే పర్యాటకులు భయపడుతున్నారు. మొన్న చూస్తేనేమో అక్కడ ఉగ్రవాద దాడి అట్లా జరిగింది, ఈ టెంపుల్ అనేమో ఇట్లా జరిగింది. భక్తులు ఎక్కడికైనా పోవడానికి చాలా భయపడుతున్నారు. ఇలా టూరిస్టులు కానీ భక్తులు కానీ పోవడానికి భయపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పటికి దర్యాప్తు చేస్తుండి ఈ కాంట్రాక్టర్ పైన ఇలాంటి ఇంకా జరగకుండా పునరావృతం చేసుకోవాలని చెప్పి చూసుకోవాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఎవరైతే స్థానికమైనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ తప్పు ఇది. క్వాలిటీ ఏ విధంగా చెక్ చేయకపోవడం అవి చెక్ చేయడం కాబట్టి కంపల్సరీ వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి కూడా ఇట్లాంటి ఏ టెంపుల్ అయినా కానీ ఇలాంటి పర్యాటక క్షేత్రంలో ఉన్నటువంటి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా భయపడుతున్నారు ఇలాంటి జరగకుండా. ఎందుకంటే ఇలా అట్లా జరగడం వల్ల టూరిజం దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే గిట్ట అంతంత మాత్రానే ప్రభుత్వం నడుస్తుంది. ఇలా కొత్త రాష్ట్రం ఏర్పడి అంతంత మాత్రం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను బ్రో. ఇప్పుడు సింహాచలంలో ఏదైతే చందనోత్సవానికి వెళ్ళిన కొంతమంది భక్తులు గోడ కూలిపోవడం దాని కింద 8 మంది చనిపోయారు. సో దీనికి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే దేవాదాయ శాఖ మిస్టేక్ అనుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ముందుగా వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం అండి. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టుగా దీనిలో దేవాదాయ శాఖ అంటే వాళ్ళది ఎంతవరకు ఉంది, లేదంటే ప్రభుత్వాలది ఎంతవరకు ఉంది వైఫల్యం అనేది పూర్తి నిష్పక్షపాతంగా విచారణ అయితే చేపట్టాలి. ముఖ్యంగా గతంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు గతంలో అనేక రకాలుగా విమర్శలు చేయడం జరిగింది. సో ఏదంటే ఇప్పుడు హనుమంతుని చెయ్యి ఇరిగితే అక్కడ లేదంటే రథం కాలిపోవడం కానీ, హిందూ దేవాలయాలపైన అనేక దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది అని అనేక రకాలుగా విమర్శించారు. సో దానికి సమాధానంగా ఈరోజు జవాబు అయితే ఉంటుందని మేము అనుకున్నాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొన్ని కామెంట్ చేస్తుందంటే అది ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు కూటమిలో టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఎవరైనా కూడా అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అండి. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడలేమండి. సో ఏదేమైనప్పటికీ ఒక విధంగా ఏంటంటే ఇది ఒక సాడ్ న్యూస్ అండి. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిలో వైఫల్యం ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబానికి తాను 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన భక్తులకు కేవలం 50,000 మాత్రమే, ₹1,00,000 మాత్రమే ఇవ్వడం జరిగిందని. ఎంత ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎవరు కూడా వెలకట్టలేమండి. సో ఏదేమైనప్పటికీ మినిమం 10 లక్షల నుండి 20 లక్షలు ఒక అంటే చనిపోయిన కుటుంబాలకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గాయపడ్డ కుటుంబాలకు కూడా మినిమం ఒక 5-10 లక్షలన్నా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక 10 నెలల సమయం గడుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం కావచ్చు, అక్కడ గోవులు చనిపోవడం. సో ఇప్పుడు ఈ టెంపుల్లో ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ప్రజల క్వశ్చన్. సో ఏం చెప్తారు? తప్పకుండా అండి, ఎందుకంటే ప్రభుత్వం ఇవి ఇట్లనే అంటే అనేక కార్యక్రమాలలో అనేక ఇరుకున పడుతుంది ప్రభుత్వం అనేది. సో ఎందుకు ఇంత ఇరుకున పడుతుంది అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు తిరుపతిలో కూడా కొంతమంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది గతంలో కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మరి కొంత ముందు చూపు అనేది లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారం వచ్చింది కదా, ఇంకొక 10 సంవత్సరాలు ఆరాంగా మమ్మల్ని ఎవడు ఏం బీకేవాడు లేడు అని తడిగుడ్డేసి పడుకుంటున్నారా అనేది అయితే ఒక ప్రజలలో కూడా కొంత మీరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ
కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాత్రమే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ అనేది నడవదండి. అంటే 175 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. సో అందరూ పనిచేయడం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పైన కఠిన చర్యలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అధిక సంఖ్యలో మనమే హిందువులను అప్పుడు న్యాయం జరుగుతలేదు హిందువులకని మనం విమర్శించినాం. ఇప్పుడు అదే హిందూ దేవస్థానాలపైన అనేక ఘటనలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వం పైన చెడు పేరు రావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకనంటే ఇప్పుడు తను సనాతన ధర్మం అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇప్పుడు హిందూ దేవస్థానాల్లో ఇలాంటి దాడులు అనేవి అంటే ఇలాంటి సంఘటనలు అనేది జరగడం అనేది కొంతవరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే సనాతన ధర్మం పేరు చెప్తున్నాడో ఫస్ట్ హిందూ దేవాలయాలను రక్షించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది.